ఇచ్చాడు. పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు. ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి, వాంఛితార్థప్రదాయిని, ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ నిర్ణయం. అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి, అప్పుడు పెద్దలు చెప్తారు, ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు. ఆ 108 నామాలు విన్నా, ఆ 108 నామాలు చదివినా, ఆ 108 నామాలలో రమించిన ఒక్క నామం అర్థమైనా చాలు.